హైడ్రా పనితీరుపై ఆసియా అభివృద్ధి బ్యాంక్ ప్రతినిధులు బృందం ప్రశంసలను కురిపిస్తోంది. చెరువుల పునరుద్ధరణ, ప్రకృతి వైపరీత్యాలు, భారీ వర్షాల సమయంలో హైడ్రా పనితీరును కొనియాడారు. మూసీ నది పునర్జీవనంలో భాగంగా ఆసియా అభివృద్ధి బ్యాంక్ ప్రతినిధుల హైడ్రా కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా హైడ్రా కమిషనర్ శ్రీ ఏవి రంగనాథ్తో సమావేశమైన ప్రతినిధులు నగరంలో చెరువుల పునరుద్ధరణ, హైడ్రా చేపడుతున్న విపత్తు నిర్వహణ కార్యకలాపాలపై సుదీర్ఘంగా చర్చించారు. హైదరాబాద్లోని గొలుసుకట్టు చెరువుల పునరుద్ధరణ ద్వారా మూసీ నదికి కలిగే ప్రయోజనాలను కమిషనర్ ఈ సందర్భంగా వివరించారు. ప్రతి చెరువు వద్ద ఎస్టీపీలను ఏర్పాటు చేసి మురుగునీటిని అక్కడికక్కడే శుభ్రం చేయడం వల్ల మూసీ నదిపై కాలుష్య భారం తగ్గుతుందని రంగనాథ్ పేర్కొన్నారు. ఉస్మాన్ సాగర్ తరహాలోనే గొలుసుకట్టు చెరువుల పునరుద్ధరణ ద్వారా నగరంలో వరద ముప్పును సమర్థవంతంగా అరికట్టవచ్చని వివరించారు. అంబర్పేటలోని బతుకమ్మకుంట, పాతబస్తీలోని జమ్రుకున్ ఉద్ దౌలా, కుకట్పల్లి నల్ల చెరువుల పునరుద్ధరణకు ముందు, ఆ తరువాత ఎలా మారాయో వీడియోల ద్వారా ప్రతినిధులకు రంగనాథ్ చూపించారు. ప్రకృతి వైపరీత్యాలు, భారీ వర్షాల సమయంలో హైడ్రా పనితీరుపై ఆసియా అభివృద్ధి బ్యాంక్ ప్రతినిధులు ఆరా తీశారు. మానవ తప్పిదాల వల్ల కలిగే విపత్తులను అరికట్టేందుకు హైడ్రా తీసుకుంటున్న చర్యలను కమిషనర్ వివరించారు. ఎన్ని సెంటీమీటర్ల వర్షపాతం పడితే ఏ ప్రాంతాలు జలమయమవుతాయి అనే అంశంపై గత అనుభవాలతో మ్యాపింగ్ పూర్తి చేశారు. ప్రజలను ముందస్తుగా అప్రమత్తం చేయడంతో పాటు క్షేత్రస్థాయిలో వరద నివారణ చర్యలు చేపట్టడం, అమీర్పేట్, సికింద్రాబాద్, పాట్నీ వంటి ప్రాంతాల్లో నాలాల విస్తరణ ద్వారా వరద ముప్పును ఎలా నివారించాలో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. హైడ్రా కార్యకలాపాలు, చెరువుల పునరుద్ధరణలో సాధించిన ఫలితాలను చూసి ఏడీబీ ప్రతినిధులు సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ అనుభవాలను అంతర్జాతీయ సదస్సులో పంచుకోవాలని కమిషనర్ రంగనాథ్ను వారు కోరారు.